హలో అండి, అస్సలం వాలేకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి నేను ఒక ఫ్యాక్టరీకి వచ్చాను. ఇది ఏంటంటే మస్కిటో మెష్ డోర్స్ ఉంటాయి కదా, అవి మనం చాలా మంది వెండర్స్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాము. బట్ ఇదేంటంటే ఇక్కడే తయారు చేస్తారనమాట ఫ్యాక్టరీ. మనం అన్ని చూద్దాం. ఫ్యాక్టరీలో వీడియో చేయడం వల్ల ఏంటంటే మనకు అసలు ఎలా చేస్తారు, ఏంటి కలర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సైట్ నేను ఫ్యాక్టరీలో చేస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా సోనీ ఎం వాళ్ళదండి ఈ ఫ్యాక్టరీ. అండ్ ఇంతకు ముందు నేను ఆల్రెడీ సోనీ ఎం వాళ్ళు చేసిన అల్యూమినియం కబర్డ్స్ వీడియో చేశాను. అది ఎవరైనా మిస్ అయినట్లయితే లాస్ట్ లో అటాచ్ చేస్తా, తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు కబర్డ్స్ కూడా వాళ్ళతో చేయించుకోవచ్చు అండ్ ఆల్సో ఈ డోర్స్ కూడా వాళ్ళతోనే చేయించుకోవచ్చు. అండ్ బికాస్ దే హ్యావ్ ఏ బిగ్ ఫ్యాక్టరీ, మీకు ప్రైసింగ్ కూడా తక్కువ పడుతుంది. ఈ వీడియోలో మనం ప్రైసింగ్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అలానే మస్కిటో మెష్ డోర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. అసలు ఈ మధ్య కాలంలో అంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ వచ్చాయి. ఫస్ట్ అయితే బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి జనరల్ గా మెయిన్ డోర్ కి అలా పెడుతుంటారు. ఏ డోర్ కైనా పెట్టొచ్చు, మనకి ఇంటి వెనకాల డోర్ కైనా ఫ్రంట్ డోర్ కైనా పెట్టొచ్చు. దీంట్లో ఒక లాభం ఏంటి అంటే మీరు చూసి ఉండొచ్చు, నేను ఒక 3 years బ్యాక్ అనుకుంటా మా మమ్మీ వాళ్ళ విల్లాలో కూడా పెట్టించాము ఇది. దీంట్లో ఒక లాభం ఏంటంటే అసలు ఇది పెట్టాము అన్నట్లు కూడా తెలియదు. ఇట్లా మనకి దర్వాజాలో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది, సో దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి గాలి చక్కగా వస్తుంది. ఓన్లీ మస్కిటోస్ మాత్రం అసలు ఏ మాత్రం కూడా రావు. అండ్ ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట. సో దీంట్లో ఏదైతే మెష్ యూజ్ చేశారో దీని మెటీరియల్ వచ్చేసి పాలిస్టర్ అనమాట. స్టిఫ్ గా ఉంటది. ఎలాంటి అంటే చిరిగిపోవడం పాడైపోవడం అనేది ఉండదు. వీఆర్ లిటరలీ యూజింగ్ ద సేమ్ మెటీరియల్ ఫర్ పాస్ట్ 3 years. ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. చాలా మందికి ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట, లైక్ పిల్లలు పాడు చేస్తారా అది ఇది అని. అదిగా మనం మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. అండ్ ఈ ఫ్రేమ్ లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. మనం చూసేది బ్లాక్ అండ్ దీంట్లో వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. మీ ఇంటీరియర్ కి తగ్గట్లు పెట్టించుకోవచ్చు. మీ ఇల్లు చాలా మోడర్న్ గా మీరు అంతా వైట్ ఇంటీరియర్స్ తో డిజైన్ చేసుకున్నట్లయితే ఇవి కూడా వైట్ పెట్టించుకోవచ్చు. ఈ మెష్ లో కలర్స్ ఉంటాయి, ఐ విల్ షో యూ తర్వాత. ఫస్ట్ అయితే మనం టైప్స్ ఆఫ్ డోర్స్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఇంకోటి ఏంటంటే ఇదే ప్యాటర్న్ లో ఇంకొక 2 కొత్త మోడల్స్ వచ్చాయండి. ఈ మోడల్స్ ఇంతకు ముందు చూడలేదు మనం. సో ఫస్ట్ చూపించిన బేసిక్ మోడల్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ 250 నుంచి 300 వరకు ఉంటుంది. సో మీరు ఒకసారి సోనియం వాళ్ళకి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఓకే, ఈ డోర్ మెజర్మెంట్ ఒక్క డోర్ కి కావాలనుకోండి, మీకు ఆ డోర్ మెజర్మెంట్ తీసుకొని ఎంత ఎస్ఎఫ్టీ ఉంది వర్క్ అనేది చూసి దాని ప్రకారం ప్రైసింగ్ ఉంటుంది. 250 to 300 పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట. అదే అందులో ఇదొక కొత్త మోడల్ చూడండి. ఇది వచ్చేసి మెటల్ మెష్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంది, స్మూత్ గా కూడా గ్లైడ్ అవుతుంది. అండ్ దీనికి లాక్ కూడా పెట్టించుకోవచ్చు, ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉంటది అనమాట. సో ఈ మధ్య కాలంలో ఇలా కూడా పెట్టిస్తున్నారు. అండ్ దీంట్లో కూడా సేమ్ కలర్స్ ఉంటాయి అండ్ చాలా చాయిసెస్ కూడా ఉంటాయి. దీని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ మీకు 650 to 700 పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ మెటీరియల్ చాలా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి. ఇది ఇంకొక మోడల్ అండి, ఇది కూడా న్యూ అరైవల్. సో ఇదేంటంటే బ్లాక్ అవుట్ కైండ్. సో మీరు ఇంకా వేరేవి రకరకాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక టన్ కావాలని అలా ఏం లేదు. ఇది మీరు ఎయిదర్ విండోస్ కి పెట్టించుకోవచ్చు, లేదంటే బాల్కనీస్ కి మధ్య చాలా మంది పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళు బాల్కనీని కూడా ఒక స్టడీ ఏరియాలాను అట్లా యూజ్ చేయాలనుకోండి, ఇవన్నీ క్లోజ్ చేసేస్తే బాల్కనీ మొత్తం కూడా ఇట్లా ప్రైవేట్ అయిపోతుంది అనమాట. బయట నుంచి మనం ఎవరికి కనబడం. అలానే సమ్మర్ లో కూడా ఇది బాగా యూజ్ అవుద్ది. మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ మనం తెరిచి పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లోకి ఎండ రాకుండా ఉండాలి అంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది పైనుంచి కర్టన్స్ అవి వేస్తుంటారు కదా, ఎంతైనా అవి టెంపరీ సొల్యూషన్స్. బట్ ఇదేంటంటే ఇంకా పర్మనెంట్. హ్యాపీగా ఇలా చేసుకుంటే మనం కొద్దిగా కావాలంటే కొద్దిగా తెరుచుకోవచ్చు, మొత్తం కావాలంటే మొత్తం తెరుచుకోవచ్చు. అసలు మా ఇంట్లో బాల్కనీకి నేను గ్రిల్ పెట్టించేసానండి. నాకు కనుక ఈ ఆప్షన్ ఉంది అని తెలిస్తే నేను ఇదే పెట్టించుకునేదాన్ని. ఎందుకంటే ఒక్కోసారి నాకు కొంచెం గాలి బాగా వస్తే బాగుండు, కొంచెం ఓపెన్ చేస్తే అనిపిస్తుంది. బట్ ఫిక్స్డ్ గ్రిల్ లో ఆప్షన్ లేదు. దిస్ ఈస్ వెరీ నైస్. ఎస్పెషల్లీ వర్షం పడేటప్పుడు మనకి బాల్కనీలో ఏమైనా స్టోరేజ్ ఉన్నా కానీ తడవకుండా కూడా ఉంటుంది.
అండ్ ఇది ఇప్పుడు లేటెస్ట్ అరైవల్, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు పర్ ఎస్ఎఫ్టీ 700 అలా పడుతుంది. అండ్ ఇక్కడ లాక్ ఉంది చూసారా, ఇట్లా లాక్ కూడా పెట్టించుకోవచ్చు. సేఫ్టీ పర్పస్ లో చాలా బాగుంటది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది బాల్కనీస్ కి పెట్టించుకుంటున్నారు. ఇదేంటంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఒక్కసారి మనం దీని మీద స్పెండ్ చేసినట్లయితే ఇయర్స్ టుగెదర్ దీనికి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. ఇది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నంబర్ ఉంది, డెఫినెట్ గా సోనియం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే ఈ మధ్య కాలంలో చాలా వరకు సింప్లిఫై అయిపోయాయి అనమాట ఇంటీరియర్స్. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది, గ్రిల్ డోర్ ఉండేది, మెష్ డోర్ ఉండేది, ఇలా రకరకాల డోర్స్ ఉండేవి కదా. సో గ్రిల్ డోర్స్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి, అవి నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, చాలా మంది ఏంటంటే మస్కిటోస్ రావద్దు, ప్లస్ మళ్ళీ సెక్యూరిటీ పర్పస్ లో ఐరన్ డోర్ కావాలి, ఇట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. రెండింటిని ఇంటిగ్రేట్ చేసి తయారు చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్ గా అల్యూమినియం తో చేసిన గ్రిల్ డోర్ అండి. అగైన్ ఇది కూడా మన డోర్ మెజర్మెంట్స్ బట్టి ఎంత కావాలంటే అంత చేస్తారు. దీన్ని మీరు విండోస్ కైనా లేదంటే బాల్కనీకైనా దేనికైనా పెట్టించుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా అల్యూమినియం తోనే చేస్తారు, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదంతా కూడా మనకి గ్రిల్లే అల్యూమినియం తో చేసింది, సూపర్ స్ట్రాంగ్ ఉంది. నేను నా ప్రెషర్ మొత్తం యూజ్ చేస్తున్నా, సూపర్ స్ట్రాంగ్ ఉంది. దీని వెనకాల మస్కిటో మెష్ ని యాడ్ చేస్తారు. దాని వల్ల ఏంటంటే మనకి మస్కిటో మెష్, గ్రిల్ డోర్ ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క దాంతోనే పని అయిపోతుంది. అండ్ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ చూపించిన బేసిక్ డోర్ ఉంది కదా, అది పెట్టించిన తర్వాత గ్రిల్ డోర్ పెట్టించాలి అంటే కుదరదు. సో పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళు పర్మనెంట్ గా మీది ఓన్ హౌస్ అయినట్లయితే గో ఫర్ దిస్. దీని ప్రైసింగ్ వచ్చేసి పర్ సేఫ్టీ 380 రూపీస్ అలా ఉంటది. అండ్ అగైన్ ప్రైసింగ్ అండి, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నట్లయితేనే ఈ ప్రైసెస్, మీరు ఈ వీడియో 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత చూసొస్తే డెఫినెట్ గా ప్రైసెస్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ఇది వచ్చేసి సింగిల్ డోర్ అనమాట. లేదు మాకు సింగిల్ డోర్ వద్దు, డబల్ కావాలి అంటే ఇట్లా ఓపెన్ అయ్యేలాగా కావాలి అంటే అట్లా కూడా చేశారు. అందుకే నేను ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మోడల్స్ చాలా ఉన్నాయన్నమాట, మనం అన్ని దగ్గరుండి చూడొచ్చు. సో దీంట్లో ఒకటి ఏంటంటే మెటల్ మెష్ యాడ్ చేశారు చూడండి, మెటల్ మెష్ ఉంది దీనికి, ఫ్యాబ్రిక్ కాదు మెటల్ మెష్, సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ దీన్ని సెక్యూరిటీ పర్పస్ లో తయారు చేయించుకుంటున్నాం కాబట్టి. ఇదేంటంటే ఫస్ట్ లో చూపించింది సింగిల్ డోర్, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో 2 డోర్స్ కి 2 వస్తాయి. సో మీకు అలా ట్రెడిషనల్ వేలో కావాలి, లోపల నుంచి మీరు లాక్ వేసుకుందాము అన్న ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో కొన్ని విండోస్ ఉంటాయి, కొన్ని ఓపెనింగ్స్, విండోస్ అని కూడా చెప్పలేము, లైక్ బాత్రూమ్ లో వెంటిలేటర్ అట్లా ఉంటాయి కదా. ఈ మధ్య కాలంలో గ్లాస్ లాగా అట్లా పెట్టించట్లేదండి, క్లీనింగ్ అనేది కష్టం అవుద్ది అనేసి. సో మనం ఎక్కువ ఓపెన్ చెయ్యము, జస్ట్ మస్కిటోస్ రాకుండా మనకు ప్రొటెక్షన్ కావాలి అంటే ఈ టైప్ లో చేయించుకోండి. ఇదంతా కూడా మెటల్ ఇది వస్తుంది అనమాట, మొత్తం కూడా మెటల్ మెష్ వస్తుంది. సో జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసేస్తారు, ఫిక్స్ చేసేస్తే మీకు ఇంకా బయట నుంచి ఏమీ రాకుండా ఉంటాయి. ఏవైనా కానీ ఒక్కోసారి లిజర్డ్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయి. ఓపెన్ చేసే అవసరం లేదు కాబట్టి ఇట్లా ఫిక్స్డ్ చేయించుకోవచ్చు. మెటల్ మెష్ కాబట్టి సూపర్ స్ట్రాంగ్ ఉంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. సింపుల్ గా ఒక సాఫ్ట్ డస్టర్ ఉంటది కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది, నీట్ గా అయిపోతుంది. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకా కలర్ ఆప్షన్స్ చూద్దాము. మనం ఫస్ట్ లో చూపించాం కదా ఇట్లా ఫ్యాబ్రిక్ ది ప్లాస్టిక్ టైప్ లో ఉంటది అని, దాంట్లో ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీ ఇంటీరియర్స్ కి తగ్గట్లు, మీ చాయిస్ కి తగ్గట్లు ఎలాగైనా పెట్టించుకోవచ్చు. దీనివల్ల ఇంకొకటి ఉందండి, బయటవన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి కానీ ఇంట్లోవి బయటికి ఏం కనబడదు, ప్రైవసీ కూడా ఉంటది. సో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది. సో మీరు వీటిల్లో ఏ చాయిస్ అన్నా చూసుకోవచ్చండి, ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. మేము ఇది చూస్ చేసుకున్నాం అనుకుంటా, యా మాది ఇదే. అండ్ బ్లూ కూడా బాగుంది. సో ఇలా పెట్టించుకుంటే ఏంటంటే ప్రతి డోర్ కూడా యూనిఫామ్ గా ఉంటది. అండ్ వీటిని మీరు అన్ని చోట్ల పెట్టించుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్ నుంచి బాల్కనీలోకి వెళ్తున్నాము, అక్కడ పెట్టించుకోవచ్చు ఒక డోరు, మెయిన్ డోరు, బ్యాక్ డోరు, కిచెన్ నుంచి బయటకు వెళ్ళేది, అలా అన్ని డోర్స్ కి కూడా పెట్టించుకున్నట్లయితే ఎటువైపు నుంచి కూడా మస్కిటోస్ రాకుండా ఉంటాయి. మంచిగా మీరు ఇప్పుడే పెట్టించేసుకున్నారనుకోండి, గోయింగ్ ఫార్వర్డ్ మీకు సమ్మర్ వస్తుంది కదా ఈవెన్చువల్లీ 2 months లో,
సమ్మర్ వచ్చినప్పుడు మీరు డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, చక్కగా మస్కిటో డోర్ క్లోజ్ చేసేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, గాలి వస్తూ ఉంటది అనమాట. అండ్ ఇక్కడంతా మెటీరియల్ ఉంది, ఐ జస్ట్ షో యూ. ఎలాగో మనం ఫ్యాక్టరీకి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇలా మనం ఫ్యాక్టరీస్ కి రాలేము. జనరల్ గా సైట్స్ కి వెళ్ళి చేస్తుంటాం, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం పెట్టించుకున్నారో అవే చూడగలుగుతాం మనం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా నడుస్తూ ఉంటది. సో మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. కాల్ చేసి హైదరాబాద్ లో మీరు ఎక్కడున్నా కానీ సైట్ విజిట్ చేస్తారు. మీ ఇంటికి వచ్చేసి మీరు ఏ డోర్స్ కి చేయించాలనుకుంటున్నారు, ఎలాంటిది చేయించాలనుకుంటున్నారు అనేది మీరు చెప్పినట్లయితే మొత్తం మెజర్మెంట్స్ తీసుకుంటారు. మీకు అప్పటికప్పుడు ఎంత అవుతుంది అనేసి చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇవన్నీ కూడా కలర్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అన్ని కలర్స్. అండ్ ఇక్కడ మెషినరీ మొత్తం ఉంది, ఇక్కడే కట్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అవుతుంది అనమాట. ఇంకా చాలా ఉంది. సో ఆ తర్వాత వచ్చేసి ఇంటికి తీసుకొచ్చి ఫిట్ చేస్తారు, ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కానీ ఇంటీరియర్స్ చేపిస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, బికాస్ ఇది చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫో అనమాట. సో ఇందాక చెప్పాను కదా సోనియం వాళ్ళది ఆల్రెడీ ఒక వీడియో నేను చేశాను అనేసి, లాస్ట్ లో నేను పిన్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అయితే ఫ్యాక్టరీలోనే జస్ట్ ఇట్లా ఒక మోడల్ లాగా పెట్టారు. మీరు అల్యూమినియం ఇంటీరియర్ చేయించుకోవాలి అంటే తప్పకుండా ఒకసారి ఇక్కడ రండి, నేను ఫ్యాక్టరీ అడ్రస్ కూడా ఇస్తాను. నేరేడ్మెట్ లో ఉంటుంది. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చినట్లయితే ఈ మోడల్ కూడా మీరు చూసుకోవచ్చు, ఈ మెటీరియల్స్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు, అలానే మెష్ డోర్స్ గురించి కూడా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. సో రెండు పనులు అయిపోతాయి. ఎప్పుడైనా కానీ ఒకే వెండర్ దగ్గర మల్టిపుల్ వర్క్స్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుంది ఎక్కడ ఏది ఫిట్ అవుతుంది అనేసి. సో డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి. లాస్ట్ లో పెట్టిన వీడియో కూడా చూడండి, స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో వచ్చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఈ ఫ్యాక్టరీ అడ్రస్ అన్ని ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడికి డైరెక్ట్ గా కూడా మీరు రావచ్చు, కాల్ చేసి రండి బెటర్. సో ఫోన్ నెంబర్ ఒకటి సేవ్ చేసుకోండి. సో ఓకే అండి, మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలా మంచిగా ఫ్యాక్టరీస్ అవన్నీ చూపిస్తూ ఉంటాను. మీకు తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇంటీరియర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఓకే అండి, తప్పకుండా లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై.